అందరికీ నమస్కారం. డిఆర్ ఛానల్ స్వాగతం అండి. ఇంతకుముందు మనము డ్రగ్ అడిక్షన్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఓపియాయిడ్స్ గురించి మరియు గంజా కన్నాబిస్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు స్టిమ్యులెంట్స్ గురించి చెప్పుకోబోతున్నాము. ఈ స్టిమ్యులెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, దాని యొక్క నివారణ ఏంటని ఈరోజు మన టాపిక్లో చెప్పుకోబోతున్నాము. స్టిమ్యులెంట్స్ అనేది యాక్చువల్గా 3 రకాలుగా ఉంటాయండి. స్టిమ్యులెంట్స్ ఒకటి నికోటిన్ ఎక్కువగా సిగరెట్లో ఉంటుంది. ఇది నెంబర్ 2 కఫిన్ కాఫీ టీలలో ఉంటుంది. 3 అంపిటమిన్స్ అనేది కెమికల్ కాంబినేషన్స్ ఇవి. 4 కొకేన్ అనేది ప్లాంట్ ఎక్స్ట్రాక్షన్. ఇది ఇప్పుడు మనకు మెయిన్గా నికోటిన్ గురించి చెప్పుకుందాం. నికోటిన్లో ఈ రోజుల్లో మనకు చాలామంది చూస్తున్నాం. ఈ నికోటిన్ అంటే సిగరెట్ స్మోకింగ్ అడిక్షన్ అనేది. అడిక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుంది, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, కారణాలు ఏంటి, ఇవన్నీ దాని యొక్క లక్ష్యాలు ఏంటి, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుంటాము. యాక్చువల్గా ఇది 11 ఇయర్స్లో ఫస్ట్ స్మోకింగ్, రీసెర్చ్ అనాలిసిస్ ప్రకారము 11 ఇయర్స్లో ఫస్ట్ స్మోకింగ్ ఎఫెక్ట్ పిల్లలు చేస్తారు. ఫస్ట్ స్మోకింగ్ ఎఫెక్ట్ నాసియా ఫీల్ అవుతారు. అప్పుడు ఏజ్ ఆఫ్ 15లో ఇన్హేల్ చేసుకుంటారు, పీల్చి వదలడం స్టార్ట్ చేస్తారు. ఏజ్ ఆఫ్ 20లో వీళ్ళు అడిక్ట్ అయిపోతారు దానికి. ఈ అడిక్షన్లో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ముఖ్యంగా యూత్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ టైంలో చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే మధ్యలో సిగరెట్ తాగే అవకాశం ఉండదు. మిగతా వాళ్ళు రాస్తుంటారు, వీళ్ళు ఎగ్జామ్ రాయరు. దానివల్ల మెంటల్ డిస్టర్బెన్స్ అయిపోయి ఎగ్జామ్ సరిగా రాయకుండా చాలామంది ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది సిగరెట్ స్మోకింగ్ హ్యాబిట్ వల్ల. తర్వాత ఈ స్మోకింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు? యాక్చువల్లీ స్మోకింగ్ అనేది రోల్ మోడల్ నుంచి వస్తుందండి. రోల్ మోడల్ అంటే ఎట్లా అంటే ఫస్ట్ ఫాదర్, ఎక్కువగా మేము చూసిన కేసులు కానీ రీసెర్చ్ అనాలిసిస్ ప్రకారం ఇంట్లో ఫాదర్ అడిక్ట్ అవుతే 90% పిల్లలు సిగరెట్కి అడిక్ట్ అవుతున్నారు. ఎల్డర్ బ్రదర్స్, ఫ్రెండ్స్, టీచర్స్ వీళ్ళంతా రోల్ మోడల్స్ కాబట్టి వీళ్ళ ద్వారా వీళ్ళకి ఎక్కువ అడిక్షన్ వస్తుంది. ముఖ్యంగా సినిమా హీరోస్ ద్వారా కూడా. సినిమాలో మేనరిజంగా చూపించుకుంటూ వాళ్ళు మ్యాన్లీ పవర్గా చూపించుకుంటూ సిగరెట్ స్మోకింగ్ చేస్తూ ఉంటే దాన్ని కూడా వీళ్ళు అడిక్ట్ చేసుకుంటూ ఉంటున్నారు అనమాట. మెయిన్ ఏంటంటే వీళ్ళు పీర్ గ్రూప్ ప్రెషర్ అంటే ఫ్రెండ్ సర్కిల్లో ఉండే ప్రెషర్ తోటి కూడా తాగుతున్నారు. బ్రేకింగ్ ది ఐస్ అంటాం మనం. బ్రేకింగ్ ది ఐస్ అని వీళ్ళు పెట్టుకుంటారు దీన్ని. ఆ ఫ్రెండ్ సర్కిల్ వరకు సిగరెట్ ఆఫర్ చేసుకుంటూ కూడా వీళ్ళు సిగరెట్ స్మోకింగ్ అనేది హ్యాబిట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. దీనివల్ల ఏమేమి కెమికల్స్ ఉంటాయి సిగరెట్లో, దానివల్ల వచ్చే హార్మ్స్ ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు చర్చించుకుందాం. సిగరెట్ స్మోక్లో మెయిన్ నికోటిన్ ఉంటుందండి, తార్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది సిగరెట్లో. అయితే ఈ నికోటిన్ అనేది ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ చేస్తుంది. అది టెంపరీగా మాత్రమే, పర్మనెంట్ కాదు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెము గ్యాప్ రాగానే 1 అవర్ కాగానే మళ్ళీ స్టిమ్యులేషన్ గురించి మళ్ళీ సిగరెట్ తాగడం, ఈ విధంగా కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ప్యాకెట్ తాగేస్తూ ఉంటారు సిగరెట్. తర్వాత ఈ తార్ అనేది దీనిలో ఒక 30 రకాల కెమికల్స్ ఉంటాయి ఈ తార్లోనే. తార్ అంటే డాంబర్ లాంటి పదార్థం అనమాట. ఇది ఆ లోపల అతుక్కుపోతుంది లంగ్స్లోకి, తద్వారా మళ్ళీ వెసల్స్ ద్వారా హార్ట్లోకి, ఇవన్నిటి ద్వారా వెళ్ళి లోపల ఇది అతుక్కుపోయి లంగ్స్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ అవడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం వల్ల కూడా మనిషి ఊరికనే నీరసపడిపోవడం, ఇవన్నీ ముఖ్యంగా ఆక్సిజన్ తగ్గే ఏమేమి డిసీజ్ ఉన్నాయో అవన్నీ వస్తూ ఉంటాయి ఈ సిగరెట్ స్మోకింగ్ వల్ల. అయితే దీనివల్ల మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే రెడ్యూస్ ది అప్టైట్, ఆకలి తగ్గిపోతుంది, టేస్ట్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే సిగరెట్ తాగడం వల్ల టంగ్ యొక్క బడ్స్ దెబ్బతినిపోయి టేస్ట్ కూడా తగ్గిపోతుంది. థింకింగ్ క్లారిటీ పోతుంది. మెయిన్ ఇది వీళ్ళు థింకింగ్ క్లారిటీ, సిగరెట్ మ్యాక్సిమం అడిక్షన్. వీళ్ళు థింకింగ్ గురించే ఏదైనా వర్క్ చేసేటప్పుడు కొంచెం ఇది కాగానే పోతారు, పక్కకి వెళ్ళి సిగరెట్ తాగుతుంటారు. దీనివల్ల ఏంటంటే వీళ్ళకు ఆ బ్రెయిన్ అనేది దీనికి అడిక్షన్ అయిపోయి ప్రతిసారి సిగరెట్ తాగవలసి వస్తూ ఉంటుంది అనమాట. డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. డెంటల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, డెంటల్ క్యారీస్ వచ్చే అవకాశం కూడా ఉంది. క్రానిక్ బ్రోంకైటిస్లో ఎక్కువగా వచ్చేది సిగరెట్ స్మోకింగ్లో క్రానిక్ బ్రోంకైటిస్ అండి. ఈ క్రానిక్ బ్రోంకైటిస్లో ఏంటంటే బ్రోంక్యూల్స్ అని ఉంటాయి ట్యూబ్స్ లోపల లంగ్స్కు, అవి ఇన్ఫ్లమేషన్ అయిపోతాయి. ఆ సిలియా దాని పక్కన ఉండే దాని మీద ఉండే సిలియా ఇవి ఇన్ఫ్లమేషన్ అయిపోయి దాని ద్వారా దగ్గు రావడం, ఆయాస రావడం, గాలి సరిగా పీల్చుకోలేకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఎంపిసిమా. ఈ ఎంపిసిమా అనేది ఈ లంగ్స్లో వచ్చే డిజార్డర్.
యాక్చువల్గా లంగ్స్లో ఆల్వియోలై అని ఉంటుంది. ఈ ఆల్వియోలై మెయిన్ ఏం కారణం చేస్తుందంటే ఈ ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది. మన లంగ్స్లో పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజన్ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా లంగ్స్కి బ్లడ్కి ఇచ్చేసేసి బ్లడ్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ను ఇది తీసుకొని బయటకు పంపిస్తూ ఉంటుంది ఈ ఆల్విలో ఏం చేస్తుందంటే ఈ క్రానిక్ సిగరెట్ స్మోకర్స్ వల్ల ఈ ఆల్విలో రప్చర్ అయిపోయి ఈ ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది మనిషి. దానివల్ల ఏమవుతుందంటే బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మెయిన్ అది సర్క్యులేటరీ ప్రాబ్లం మెయిన్ ఏంటంటే ఇది కార్బన్ మోనాక్సైడ్ తార్ వల్ల వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా నికోటిన్ వల్ల కూడా ఈ బ్లడ్ వెసల్స్ అన్నీ హార్డ్ అయిపోతాయి. ముఖ్యంగా హార్ట్ మీద ఉండే వెసల్స్, హార్ట్ మజిల్స్ కూడా హార్డ్ అయిపోయి క్లాట్స్ వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం యంగర్స్ అంతా స్ట్రోక్ మీద వచ్చే అవకాశం ఉన్నాయి. స్ట్రోక్స్ వస్తున్న యంగర్స్ అందరూ కూడా సిగరెట్ స్మోకర్ని, దాదాపు 99% సిగరెట్ స్మోకర్స్. వాళ్ళకి ఎక్కువగా స్ట్రోక్స్ వస్తున్నాయి యంగ్ ఏజ్లో, బిట్వీన్ 30 to 40 మధ్యలో. ఇంకొకటి అంటే మెయిన్ క్యాన్సర్ అనేది. ఈ క్యాన్సర్ మెయిన్ అందరికీ తెలిసిందే, లంగ్ క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది. సిగరెట్ స్మోకింగ్ తోటి లంగ్ క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది. లంగ్ క్యాన్సర్ ఇది చాలా కష్టమైన డిసీజ్ అండి. వేరే స్టేజ్లలో వస్తే, వేరే పార్ట్స్లో వస్తే కొంచెం క్లీన్ చేసే అవకాశం ఉంటుందని, క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ లంగ్లో వస్తే మాత్రం చాలా కష్టం అన్నమాట. తర్వాత నెక్స్ట్ ట్యూబర్క్లోసిస్. ఈ ట్యూబర్క్లోసిస్ అనేది ఎయిర్ ప్రోన్ డ్రగ్. ఇది చాలా ఎయిర్ ప్రోన్ డిసీజ్. ఇది చాలామందికి ట్యూబర్క్లోసిస్ వచ్చే అవకాశం, ఎందుకంటే లంగ్స్ వీక్ ఉంటాయి కాబట్టి త్వరగా ట్యూబర్క్లోసిస్కి వచ్చే అవకాశం ఉంటుంది సిగరెట్ స్మోకర్స్లో. తర్వాత దీన్ని ఎట్లా మానేయాలనే టిప్స్ కొన్ని చెప్తాను నేను. ఫస్ట్ సిగరెట్ స్మోకర్స్ ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్లో ఉండే యాస్ట్రేలు, ఆ ప్యాకెట్స్ అవన్నీ బయటపడేసేసి మెయిన్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు సిగరెట్ స్మోకింగ్ ఫుల్ తాగేది ఒక హాఫ్ తాగి వదిలేయడం. ఇంకో టిప్ ఏంటంటే ఇంట్లో కాకుండా కొంచెం దూరంలో వెళ్ళి పర్చేజ్ చేసుకోవడం. ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఏదైనా కిరాణా షాప్లో వీళ్ళు ఎక్కువ కొంటుంటారు, అక్కడ పాన్ షాప్లో అన్న ఇంటికి దూరంగా ఉండే వేసుకొని ఆ ఇంటి నుంచి వెళ్ళి ఒక సిగరెట్ గురించి అంత దూరం పోయి కొనాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మెల్లమెల్లగా పోస్ట్పోన్ చేసుకుంటారు. 10 to 15 minutes పోస్ట్పోన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే 1 day ప్రోగ్రామ్, ఈ ఒక్కరోజు తాగను అనే టైప్లో ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కాన్ఫ్రంటేషన్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ పెద్దవాళ్ళకి కానీ, వైఫ్కి కానీ వీళ్ళందరూ చెప్పాలనుకో, నేను ఎప్పుడైనా సిగరెట్ స్మోకింగ్ చేసేటప్పుడు మీకు అవపడితే మీరు నన్ను తిట్టండి, కంటిన్యూగా తిట్టండి. ఎందుకంటే మన ఇన్సైట్ లేకపోయినా అవుట్వర్డ్స్ నుంచి కూడా కొంచెం ఇన్సైట్ పెరుగుతుంది అనమాట. దాంతో ఈ కొన్ని సైకలాజికల్ టిప్స్ ఇవి. తర్వాత నికోటిక్స్ అనే ఒక ట్యూబుల్ ఉంటుంది, నికోటిక్స్ టాబ్లెట్స్. ఈ నికోటిక్స్ వల్ల కూడా కొంచెం మీకు సిగరెట్ తాగాలనిపించినప్పుడు అది బబుల్ గమ్ లాగా ఉంటుంది, అది కొంచెం మీరు చూస్ చేసుకుంటుంటే మెల్లమెల్లగా సిగరెట్ స్మోకింగ్ అలవాటు బంద్ అయిపోతుంది. ఇది ముఖ్యంగా గుట్కా వాళ్ళకు కూడా సేమ్ ట్రీట్మెంట్ అండి, వేరే ట్రీట్మెంట్ అంటే ఏమి ఉండదు. గుట్కా అడిక్ట్స్ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ, నికోటిన్ ప్రాబ్లమ్స్. గుట్కాలో ఉండేది కూడా నికోటిన్ కాబట్టి గుట్కాలో కూడా సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా మానేయడం చాలా మంచిది. అందరికీ నమస్కారం.